2017లో రిలీజ్ అయిన 'అర్జున్ రెడ్డి' మూవీ తెలుగు సినిమాని టోటల్‌గా మార్చేసింది. విజయ్ దేవరకొండని ఓవర్ నైట్ స్టార్‌ని చేసిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సెన్సేషనల్ రికార్డ్స్‌ని క్రియేట్ చేసింది. అయితే ఈ 'అర్జున్ రెడ్డి' మూవీ యొక్క టోటల్ కలెక్షన్స్ ఎంత? ఈ మూవీ ప్రాఫిట్స్ ఎంత? ఈ మూవీకి టోటల్ పెట్టిన బడ్జెట్ ఎంత? ఇలాంటి విషయాలని ఈ వీడియోలో మనం క్లియర్‌గా చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఆగస్ట్ 25, 2017లో రిలీజ్ అయిన 'అర్జున్ రెడ్డి' మూవీని సందీప్ రెడ్డి వంగ గారు జస్ట్ 5 నుండి 6 కోట్ల మధ్యలోనే కంప్లీట్ చేశారు. ఈ మూవీ రిలీజ్ కి ముందు జరిగిన కాంట్రవర్సీల వల్ల ఈ మూవీకి చాలా అంటే చాలా బీభత్సమైన హైప్ అనేది క్రియేట్ అయింది. అంత బీభత్సమైన హైప్ క్రియేట్ చేసుకున్న ఈ మూవీ ఫస్ట్ డే నుండే ఫుల్ పాజిటివ్ టాక్ తో అయితే రన్ అయింది. యూత్ ఆడియన్స్ ఈ మూవీకి బాగా కనెక్ట్ అవడం వల్ల రోజు రోజుకు ఈ మూవీ యొక్క కలెక్షన్స్ అనేవి పెరుగుతూనే వెళ్ళాయి. అయితే 'అర్జున్ రెడ్డి' మూవీ టోటల్ గా ఫుల్ రన్ లో 51 కోట్ల వరకు గ్రాస్ ను అండ్ 25 కోట్ల వరకు షేర్ ను అయితే కలెక్ట్ చేసింది. మూవీ యొక్క కలెక్షన్స్ చూసి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. ఇంత చిన్న బడ్జెట్ తో వచ్చిన మూవీ అండ్ ఇంత చిన్న హీరో మూవీ ఈ రేంజ్ కలెక్షన్స్ ని ఎలా క్రియేట్ చేసిందా అని. ఈ మూవీకి టోటల్ గా 20 crore వరకు అయితే ప్రాఫిట్స్ వచ్చాయి. అంత హ్యూజ్ ప్రాఫిట్స్ ని జనరేట్ చేసిన ఈ మూవీ వచ్చేసి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్పటికే మోస్ట్ ప్రాఫిట్ఫుల్ ఫిల్మ్ గా నిలిచింది. ఈ 'అర్జున్ రెడ్డి' ఫిల్మ్ వల్ల విజయ్ దేవరకొండ కెరియర్ మొత్తం మారిపోయింది. దీని తర్వాత చేసిన 'గీతా గోవిందం', 'టాక్సీ వాలా', 'డియర్ కామ్రేడ్' మూవీస్ తో ఏకంగా స్టార్ హీరో రేంజ్ కి దిగిపోయాడు విజయ్ దేవరకొండ. ఈ మూవీ తెలుగులో హ్యూజ్ సక్సెస్ చూసిన తర్వాత ఈ మూవీని వచ్చేసి బాలీవుడ్ లో కబీర్ సింగ్ అనే పేరుతో షాహిద్ కపూర్ గారితో రీమేక్ చేశారు. ఆ మూవీ వచ్చేసి 370 కోట్ల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఏ సర్టిఫికేట్ తో వచ్చిన మూవీ ఆ రేంజ్ గ్రాస్ ని కలెక్ట్ చేయడం అప్పటికి అదే ఫస్ట్ టైం. మీరు కనుక విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి' మూవీని థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేస్తుంటే ఈ మూవీ యొక్క ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ మీరు ఏ మూవీ యొక్క కలెక్షన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ మూవీ నేమ్ కామెంట్ చేస్తే నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.